వెల్కమ్ టు స్మిన్ టీవీ. నేను మీ సీమ. ముందుగా మహిళలందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మహిళలందరికీ ఎంతో ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ముత్తైదువులు ఎంతో ఘనంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు 4 వారాలు కూడాను. మరీ ముఖ్యంగా ఈ 2వ వారము ఎక్కువగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా తాంబూలాలు స్వీకరిస్తూ ఉంటారు. అలానే ఇప్పుడైతే మనం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలానే జ్యోతిష్య పండితురాలు మహాలక్ష్మి గారి ఇంటికైతే వచ్చాము. మరి ఆవిడ వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంటారు, విధి విధానము అవన్నీ కూడా చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, వచ్చేసాము మహాలక్ష్మి గారి ఇంటికి. అంతా కూడా స్టార్టింగే ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. అక్కడ కన్నయ్య అలా మనకి స్వాగతం పలుకుతూ నిజంగా చాలా బాగుంది ఇదంతా కూడాను. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డెకరేషన్ కావచ్చు అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నట్టు ఉంది. మనం ఇది అడుగు పెడుతూనే. నమస్తే నమస్తే సుమన్ టీవీ వాళ్ళకి మా ఆత్మీయ ఆహ్వానం. మీరు నా కోరిక మన్నించి మా ఇంటికి వచ్చినందుకు ఆ శ్రావణ మహాలక్ష్మిగా భావిస్తూ సాధారణంగా మిమ్మల్ని వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా నా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మహిళలకి ఎంతో ప్రీతికరమైన మాసం ఏది అని అంటే శ్రావణ మాసం అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ముత్తైదులతో కలకలలాడుతూ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనుకుంటూ అంటే ఇంట్లోకి వెళ్ళి వాయనం తీసుకొని వస్తూ ఉంటారు. చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక్కడైతే మనం మహాలక్ష్మి గారి ఇందాక చెప్పుకున్నాం కదా, మహాలక్ష్మి గారి ఇంటికి అయితే వచ్చాము. ఒకసారి అమ్మవారిని ఎలా అలంకరించారో చూసేద్దామా. మనం ఇక్కడ చూసుకుంటే అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో, అంటే ఇష్టం కూడా ఒక విధంగా అమ్మవారి పూజ చేయడానికి అంటే అర్హులేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఆసక్తి ఉంటే చూడండి, ఇలా ఇంతలా చక్కగా రెడీ చేస్తారు. ఎన్ని గంటలకు లేచి మరి అమ్మవారిని ఇలా రెడీ చేసి ఒక పక్క అష్టలక్ష్ములు, ఇంకా అరటి మొక్కలు, ఇలా మొత్తం అంతా కూడా డెకరేషన్ ఇదంతా కూడా అమ్మే చేశారు, మహాలక్ష్మి అమ్మే చేశారు. మొత్తం ఇదంతా కూడా మనం చూసుకుంటే ఎంత చక్కగా ఉందో. అమ్మవారు కూడా రండి అని మనకి పిలుస్తున్నట్టు ఉంది ముద్ద మనోహరంగా. మనతో పాటు అయితే మహాలక్ష్మి అమ్మ ఉన్నారు. ఒకసారి అమ్మతో మాట్లాడదాము. శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి, అసలు అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అవతారంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమం అయితే చేస్తున్నారు. అమ్మ మాటల్లోనే మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, శ్రావణ మాసం యొక్క విశిష్టత. అలానే మీరు రకరకాల అవతారాలు, ఒక సంవత్సరం అష్టలక్ష్మి ఇలా పెట్టి మీరు గత కొన్నేళ్లుగా చేస్తున్నారు కదా, ఒకసారి వరలక్ష్మి వ్రతం విశిష్టత గురించి మీరు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారం, ఆవిడ ఏందో ఏమీ లేదు. లలితాదేవి యొక్క అవతారమే మహాలక్ష్మీదేవి. ఆవిడ జగన్మంగళ స్వరూపిణి, శక్తి స్వరూపిణి. మన దగ్గర డబ్బు లేకపోతే ఏమీ లేదు. డబ్బు కావాలి అంటే అమ్మవారిని ఆరాధించాలి. అమ్మవారిని ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు అలంకారం చేసుకుని ఆరాధిస్తారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ ఆ వారం కుదరినప్పుడు 4 వారాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చారుమతీదేవి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారు కలలో కనిపించి ఈ వ్రతం చేయమని ఆజ్ఞాపించింది. ఆజ్ఞాపించడంతో ఆవిడ తెల్లవారు లేస్తూనే ఆవిడ కళ్ళలోనే ఆనందం చెంది తెల్లవారు లేస్తూనే భర్తకి అత్తమామలకి నాకు ఇటువంటి కళ వచ్చింది అనేటప్పటికీ వాళ్ళు ఎంతో సంతోషపడి అమ్మవారి అనుగ్రహం నీకు కలిగింది కాబట్టి నువ్వు చక్కగా శ్రావణ మాసం వచ్చిన వెంటనే వ్రతం చేసుకోమని వాళ్ళు అనుమతి ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఆవిడ ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని చెప్పి ఆ శ్రావణ మాసం రాగానే తాను పూజ చేసే స్థలాన్నంతటిని గోమయంతో అలికి చక్కటి రంగవల్లులు తీర్చిదిద్ది అమ్మవారిని అక్కడ స్థాపించి పూజ చేసుకోవడం మొదలుపెట్టారు. అలా 3 ప్రదక్షిణాలు చేయగానే, మొదటి ప్రదక్షిణాలు చేయగానే కాళ్ళకి గజ్జలు, 2వ ప్రదక్షిణాలు చేయగానే కరమలకు గాజులు, 3వ ప్రదక్షిణాలు చేయగానే వాళ్ళ ఇల్లంతా బంగారుమయం అయ్యింది. అంటే మనకు అలా వచ్చేస్తుందని మీకు సందేహం రావచ్చు. అలాగని కాదు, ఆవిడ ఏదో రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అన్నాం కదా, ఆవిడ ఏదో ఒక రూపంలో మనకి అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఈ పూజ జరిపించుకోవడం వల్ల
మనల్ని ఆవిడ ఆదరిస్తుందని మన ఒక నమ్మకం. ఇలా వాళ్ళందరూ ఆ వ్రతాన్ని చేసి ఆరోగ్యాన్ని, సుఖ సంపదల్ని, వ్రతం చేయడం వల్ల ఒక ఐశ్వర్యమే కాదండి, ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కూడా బాగుండాలి మనకి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి సంపదలన్నీ కూడా తల్లి ఇస్తుందనే ఉద్దేశం మీద మనం అందరము కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని 4 వర్ణాల వాళ్ళు, ఇందులో వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని లేకుండా 4 వర్ణాల వాళ్ళు ఈ వ్రతాన్ని చేసి ఆచరించి సుఖ సంపదలతో వృద్ధి చెందుతున్నారని దీని యొక్క భావం. మీరు అమ్మవారిని గత 25 ఏళ్లుగా చేస్తున్నారు వరలక్ష్మి వ్రతం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని పూజిస్తున్నారు కదా, అది ఒకసారి మీరు చెప్పరా? అవునండి, నేను 25 సంవత్సరాలుగా ఈ వసంత విహార్లో ఈ అమ్మవారిని నేను రకరకాలుగా మార్చి చేస్తుంటాను. ఒక సంవత్సరం అష్టలక్ష్మిలు, ఒక సంవత్సరం సంతాన లక్ష్మిగా, ఒక సంవత్సరం ధనలక్ష్మిగా, ఒక సంవత్సరం లక్ష్మీనారాయణలా, అలా నా మనసుకు తడుతుంది ఇది ఈ సంవత్సరం చెయ్యాలని, అంతే అది ఫిక్స్ అయిపోతాను. అలా చేసుకెళ్ళిపోతాను తప్ప నాకు ఎవరు చెప్పింది కాదు ఇలా చెయ్యి అలా చెయ్యని. నాకు అప్పటికప్పుడే ఆలోచన వస్తుంది, దాన్ని అమలు చేయడమే. నేను ముందు నుంచి ఏది అనుకుని ఏది చేయలేదు ఇంతవరకు. ఇది కూడా నేను ఒక మహద్భాగ్యంగా అనుకుంటాను. ఆవిడ అనుగ్రహం లేకపోతే నేనేమి ఇంత భారీ ఎత్తున చేయలేను. ఆవిడ అనుగ్రహంతో ఈ సంవత్సరం ఇలా చేయాలి, ఆ సంవత్సరం అలా చేయాలని 2 రోజులు ముందుగా నా మనసుకు అనిపిస్తుంది, అదే చేసుకెళ్తున్నాను అంతే. అమ్మ ఇంకా చెప్పండి, చాలా మంది కూడా అంటే ఎవరు సంప్రదాయం ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది కలశం పెట్టుకుంటారు, కొంతమంది పటంకి ఓన్లీ అమ్మవారి పూజ అది చేసి కాసు పెట్టుకుంటారు. అంటే సంప్రదాయం ప్రకారంగా వస్తున్నట్టు పూజ చేసుకోవాలా, లేదు ఎవరి ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలంకరణ చేసి పెట్టుకోవచ్చా? జగన్మంగళ స్వరూపిణి అండి. మన మనసుకు నచ్చిన విధంగా అమ్మవారిని మనం అనేక రకాలుగా తీర్చిదిద్దుకోవచ్చు. కొంతమంది కొబ్బరికాయకి కళ్ళు, ముక్కు, నోరు పెట్టి చేసుకుంటారు. కొంతమంది కలిసకి ఉత్తి పంచపల్లవులు వేసి చేసుకుంటారు. కొంతమంది ఉత్తి పటానికే చేసుకుంటారు. అది ఆచారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. అమ్మవారిని రకరకాలుగా అలంకరించి అమ్మవారి అనుగ్రహం కోసం అందరూ అనేక రకాలుగా అలంకరించి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీస్తూ అమ్మవారిని అలంకరిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని గంటలు వేసి అమ్మవారిని ఇలా రెడీ చేశారు మీరు? నేను గత 4 రోజులుగా అమ్మవారికి ఎలా డెకరేషన్ చేయాలి, ఏ విధంగా చేస్తే ఆవిడ మనల్ని కరుణిస్తుందని ఆలోచించి నాకు నచ్చిన విధంగా ఇలా చేసుకొచ్చాను. గత 25 సంవత్సరాలుగా నేను సంవత్సరం మార్చుకుంటూ చేస్తాను. ఈ సంవత్సరం ఈ విధంగా పెట్టాను. ఒకసారి అష్టలక్ష్మిలు, ఒక సంవత్సరం లక్ష్మీనారాయణ, అలా అనమాట. అయితే తెల్లవారుజామున 3 గంటలకు లేచి అమ్మవారికి అన్ని రెడీ చేసుకుని పూజ పునస్కారం చేసుకున్నాను. అసలు శ్రావణ మాసం అంటేనే మహిళలకి ప్రీతికరం. పట్టు చీరల రెపరెపలతోటి అందరూ ఉత్సాహంగా కలుసుకునేటువంటి మాసం ఇది. అందరూ కూడా వాయినాలకి ఎవరింటికి వాళ్ళని పిలుస్తూ ఉంటారు. నేను బాగా చేశానా అమ్మవారిని అలంకరణ ఎలా చేశామని పోటీ పడి మరి మనం ఈ శ్రావణ మాసంలో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. నాకెంతో ప్రీతికరమైనటువంటి మాసం, నాకు ఇష్టమైన వరలక్ష్మి వ్రతం. ఒక ఆ వరలక్ష్మి వ్రతం విశిష్టత కూడా మీ మాటల్లో అంటే, ఆ వరలక్ష్మి వ్రతం అన్నది సిరి సంపదలతోటి మన అందరం తొలతోగాలి, లక్ష్మీ కటాక్షం మనకు కలగాలనే ఉద్దేశంతో మనం ఈ పండుగను జరుపుకుంటామండి. ముత్తైదులందరూ కూడా శ్రావణ మంగళవారం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు శ్రావణ మంగళవారం నోవులు, కొత్త కోడళ్ళకి వరలక్ష్మి వ్రతం నోపిస్తారు. ఎవ్వరూ కూడా మానరు. అన్ని వర్ణాల వాళ్ళు చేసుకునేటువంటి పూజ ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా అమ్మవారిని అలంకరించుకుని వాళ్ళకున్న దాంట్లో సంతృప్తిగా ఈ పూజను చేసుకుంటారు. అంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చా, పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు? సాధారణంగా ఎక్కువగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు. పెళ్ళైన వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే దీర్ఘ సుమంగళిగా ఉండాలని, కుటుంబం అంతా పిల్లా పాపలతో వృద్ధి చెందాలనే ఉద్దేశం మీద పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు. మేము వసంత విహార్లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. 20 సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ మహాలక్ష్మి గారి ఇంటి దగ్గర ఆతిథ్యం లభిస్తుంది శ్రావణ మాసంలోను. ఈ మహిళలందరికీ కూడా ప్రీతికరమైన మాసం ఇది. శ్రావణ మాసం వచ్చిందంటేను ఈ శ్రావణ శుక్రవారం 2వ వారం మహాలక్ష్మి గారు పూజ చేసి మా అందరినీ పిలుస్తూ ఉంటారు. మాకు తాంబూలాలు, వాయినాలు ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మార్చి పెడుతూ ఉంటారు. ఒక సంవత్సరం అయితే లక్ష్మీనారాయణతో అలంకరించారు, మరొక సంవత్సరం అష్టలక్ష్మితో అలంకరించారు, మరొక సంవత్సరం అష్ట గణపతులతో అలంకరించారండి. మేము ఉత్సుకత ఎదురు చూస్తూ ఉంటాం, ఈ సంవత్సరం ఏం చేస్తారు మహాలక్ష్మి గారు, ఈ సంవత్సరం ఎలా అలంకరిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. మమ్మల్ని ఇప్పుడు డిసప్పాయింట్ చేయకుండా ఆవిడ మరొక రకం మార్చి అలంకరణలు చేస్తూనే ఉన్నారు అమ్మవారికి. అమ్మవారి ఆశీస్సులు మేము తీసుకుంటూ ఉంటాము. వీళ్ళింటికి వచ్చి అమ్మవారు కూడా మాకు ఆవిడ శుభాశీస్సులు అందజేస్తారు.
చాలా సంతోషంగా ఉంటుందండి వీళ్ళింటికి వచ్చామంటే కనుక. మా అందరికీ కూడాను ముత్తైదువులు అందరినీ పిలుస్తారు, మాకు వసంత విహార్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. అందరం వచ్చి ఇక్కడే వచ్చి అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం, తాంబూలం ఇక్కడే తీసుకుంటూ ఉంటాము మహాలక్ష్మి గారి నుంచి. చూసారు కదా, మహాలక్ష్మి గారి ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేశారు, అలానే విధి విధానాలు కూడా అన్ని మనం తెలుసుకున్నాము. ఎవరు స్తోమతికి తగ్గట్టు వాళ్ళు చేసుకునే వ్రతం ఏదైనా ఉంది అని అంటే అది వరలక్ష్మి వ్రతం అని అమ్మ మాటల్లో అయితే మనం చాలా చక్కగా విన్నాము, వివరించారు కూడా. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారనే కథ కూడా మనకి చెప్పారు. అంటే మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక కథని కూడా వివరించారు. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ వచ్చే ముత్తైదువులు కూడా ఇక్కడ అంటే ఈ వసంత విహార్లో గత 25 ఏళ్లుగా కూడా చాలా ఘనంగా ఈ వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నారు. అంటే ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారట వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి. ఇప్పుడు ఎలా చేస్తారు అంటే కొత్తదనము ఉట్టిపడే విధంగా వరలక్ష్మి వ్రతం అయితే చేస్తూ ఉంటారని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అంటే మనం కూడా మన సుమన్ టీవీ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని కవర్ చేశాము అనే హ్యాపీనెస్. ఎందుకంటే అమ్మకి ఎవరంటే ఇష్టం ఉన్నది చెప్పండి, అమ్మని ఎవరు ఇష్టపడరు? అటువంటి మహాలక్ష్మి గారు మనకి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేస్తారో ఆ అమ్మవారిని కూడా మనం చూసాము. అలంకరించే విధానము, ఆ పూజ గది అవన్నీ కూడా ఎంత బాగుందో. నిజంగా 2 కళ్ళు సరిపోవటం లేదు అనడంలో అతిశక్తి లేదనమాట. మీరు కూడా చూసి తరించారని ఆశిస్తూ కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.